అందరికీ నమస్కారాలు. సన్మాన కార్యక్రమం ముందు 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మనము ఈ 3వ సంబరం చేసాం కదా, ముందు 2 కంటే చాలా ఘనంగా చాలా బాగా జరిగింది. మన గ్రామానికి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో మంచి పేరు ఉంది. ఆ పేరు అలాగే మనం కంటిన్యూ అదే ఐక్యమత్యంలో మనలో ఒక 80% ఈరోజు మనం కోల్పోయాము. కాకపోతే ఇదే ఐక్యత, ఇదే ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం ఇక్కడే మర్చిపోయి అందరం పెట్టిన ఒక సోదర భావంతో ఒక మనం సేవ అమ్మకాలు చేస్తున్నామని దృష్టిలో పెట్టుకుని అందరం ఐక్యమత్యంగా ఉండి ఈ కమిటీని అలాగే ముందుకు జరిపించాలని, ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని, ప్రత్యేకంగా ఈసారి పూజకు చేసిన మన అధ్యక్షులు వీరసంఘాన్ని ఎంత సీనియర్ మోస్ట్ దగ్గర 75-80 దగ్గర ఉండి ఆయన కూడా ప్రతిసారి ఆయన వచ్చి ఇతను హాజరయ్యి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మన జనరల్ సెక్రటరీ గారు అతని ఒక గైడెన్స్లో ఈ పూజా కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. దీనికి మెయిన్ రోల్ మన క్యాషియర్గా దామోదర్ గారు చేశారు. చాలా పెయిన్, అందరము ప్రశ్నలు వేయడము, అందుకు చాలా ఓర్పుగా సమాధానం ఇవ్వడం జరిగింది. క్యాష్ అనేది చాలా సెన్సిటివ్ ప్రోగ్రామ్ మనకి, అది ఇదనమాట. అకౌంట్స్ కొన్నిసార్లు మర్చిపోవచ్చు, కొన్నిసార్లు మన చేతిలో డబ్బులు కూడా వెళ్ళిపోతాయి. ఇలావన్నీ కొలిపి చేసడానికి అతనికి ఇంకా యాక్టివ్గా చేసిన ఈ దీనికి మనకి చెప్పుకోవాలంటే కామేష్ గారు, మన యాదవ్ గారు, తర్వాత తేజ, వీళ్ళంతా చాలా యాక్టివ్గా, మన జోగర్ గారు అయితేనేమి, మన పురుషోత్తం అయితే అప్పల స్వామి, మన అప్పారావు, అందరూ పేరు పేరున ముకుందరు, అందరూ మహేష్ ఇక్కడ బొమ్మల నుండి వచ్చి, అదేవిధంగా దాసరథి పూజా కార్యక్రమంలో చాలా చక్కగా జరిపించారు. అందరికీ ఆ అమ్మతల్లి ఆశీస్సులు అందాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని నేను ఆ అమ్మతల్లిని ప్రార్థిస్తున్నాను. అదే ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి అందరికీ ఆర్థిక అభినందనలు చెప్తూ స్వాగతం పలుకుతున్నాను. అయితే మనందరికీ తెలిసిన విషయమేని, ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో పుట్టి ఇక్కడే పెరిగి మన ముకుందరావు గారు ఇక్కడే చదువుకున్నారు. ఆయన ఇక్కడే ఉద్యోగం చేసి లాస్ట్ 30 ఏప్రిల్లో ఆయన రిటైర్మెంట్ అయ్యారు. అదేవిధంగా మోహన్ రావు గారు కూడా ఇక్కడ సర్వీస్ చేసి 30 ఏప్రిల్కి ఈయన కూడా రిటైర్ అయ్యారు. మన పాత్ర రాజారావు గారు ఈ నెల 30న రిటైర్ కాబోతున్నారు. ఇంకో 10 రోజుల సమయం ఉంది. వీళ్ళందరూ చాలా చక్కగా, చాలా కొంతమందికి అదృష్టం ఉంటుంది, పూర్తిగా సర్వీస్ చేసి భగవంతుడు అది ఆ అవకాశాన్ని ప్రసాదించాడు. కాబట్టి వీళ్ళు తన యొక్క సర్వీస్ లైఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇక ముందు ఉన్న జీవితంలో తన ఫ్యామిలీతో, తన చుట్టాల బంధువులతో, తన ఫ్రెండ్స్తో, అదేవిధంగా అమ్మతల్లి సేవలో ఖాళీగా ఉంటే మన అప్పర్ సంగారు ఎలాగ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సాయంకాలం వచ్చి సమయం ఇస్తున్నారు. అలాగే మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి దూరం ఉన్న దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అలాగే మన ఊరి పేరు నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు నుండి ఎవరైనా చెప్పాలనుకుంటారో దయచేసి నిలబడి 4 మాటలు చెప్పవచ్చు. ఎవరైనా సరే అందరికి ఆశిస్తలేదు. అందరికీ సరే, ఇప్పటివరకు చాలా మంచి ఇరువుగా మంచి పేరు వచ్చింది మన అమ్ముతాము. దీనికి తెలిసిన కొన్ని బాధ్యతలు ఒప్పుకొని చేసిన పనులు, ఆ బాధ్యత బట్టి నాకు ఈ బాధ్యత ఉంది, పని చేయాలని చేశాను. నీకు బాధ్యత ఇచ్చారు, నీ బాధ్యతను పనిగా తీసేది. ఇలా అందరూ ఒక్కొక్క బాధ్యత మీద వెళ్ళారు. అయితే గొడవ కొన్ని లేకుండా సంబంధించి అమ్ముకోవడం నమస్కారం. ఈరోజు ఏంటంటే కనీసం ఒక్కొక్కరు ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు. రిటైర్ అయ్యారు. మా ఊరికి గ్రామ అభివృద్ధి రిటైర్ అయిన తర్వాత ముందు ఏంటంటే మన సంబరం ఏంటంటే అందరూ మంచిగా ఆలోచించి మంచి దృష్టిలో పెట్టుకుని మంచి అనుకూలంగా సంబరం చేసుకుని అవకాశాలు పెట్టుకునే పర్లేదు. దాన్ని నేను అప్పించేది లేదు. నేను కోపాలు ఉంటాయి. 10 మంది 11 జరిగితే 10 మాట్లాడతారు, ఒకరోజు మొక్కలు పెడతారు. చక్కగా జరిగింది. దీనికి ముందు కూడా మళ్ళీ 4వ సంవత్సరం కూడా మనం ప్రయత్నించి మంచిగా చేయాలని నడుస్తూ ఉండాలి. మంచి మనకు తెలియాలి, హైట్గా ఉండాలి. మనం ఉన్న తక్కువ మంది మన గ్రామంలో, ఎక్కువ మంది వేరు, కనీసం 120 ఇళ్ళు ఉంటాయి మన గ్రామం. అయినా ఇప్పుడు ఏంటంటే 47 గ్రామాలు మన గ్రామం అనేది మంచి పేరు ఉంది, మంచి లుక్ అవుతుంది. అదే లుక్ మనం తీసుకొని ముందుకు వెళ్ళాలని మనం సంబంధం మంచిగా మంచి అనుభవంగా జరిగింది. భోజనాలు
పర్చేజ్ అయిపోయి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అందరితో తెలుసుకుంటాయి. అవి మనం సరిపెట్టుకోవాలి, కాదు సరిదిద్దుకోవాలి. ఈరోజు పాత్ర రాజాగారు గారు ముఖ్యంగా డాక్టర్ మోహన్ గారు శాఖ వాలెట్ డిపార్ట్మెంట్ మా ఆఫీస్కి సంప్రదించాలని వాళ్ళకి ఎలా బాధ్యత సరిగ్గా ఉండాలి, జీవించాలి, మంచిగా ఆనందంగా మంచిగా కూర్చి మంచి కలిసిగా కలుసుకుని అందరికీ వెళ్ళాలి. వాళ్ళకి సహాయం ఇబ్బంది లేకుండా మంచి ఇంట్లో ఉండాలి, ఉండాలి, వాళ్ళ ఆరోగ్యంగా చల్లగా ఉండాలి. మళ్ళీ వాళ్ళకి ధ్యానానికి చక్కగా ఉండాలని సన్మానానికి మన ఉన్నతమైనటువంటి వచ్చాము. ఇలాగే ఫ్యూచర్లో కూడా వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఉండి వాళ్ళు ఆయుష్ 100 సంవత్సరాలు సుఖంగా ఉండాలని ఈ అందరి సమర్థంలో నెక్స్ట్ మన నాయుడు జోగారావు గారు అదే గారికి సన్మానం చేయండి. షాల్ ఇవ్వండి. అట్లేదు మనము ఇప్పుడు పాతిన బర్తుల ముకుందరావు గారికి మన అప్పల్సం గారు ఎర్రప్పల్సం గారు షాలువాకి సన్మానం చేసి మెమోటో అందించాలని కోరుకుంటున్నాము. నా తరఫున ముకుందరావు గారికి మా బావగారు కదా క్లాస్మేటింగ్ మంచిది. ఇది జ్ఞాపకార్థంగా చదవండి సార్. హ్యాపీ రిటైర్మెంట్ టు జి ముకుందరావు on 30 April 2024. Born on 23rd April 1964 at Haido near Krishna Temple, Ward number 2. His parents' name was G. Kamaya and G. Veeramma. He did his schooling from Government Senior Secondary School, Haido Telugu medium. He got job in the Forest Department in the year 1988. He served more than 36 years in the department in many places such as Mayabandar, Baratam, Chatham and Vansagan. He applies to his hard work and commitment towards his work. We wish you happy retirement life. Enjoy the rest of life with family, relatives and friends. Presented by K. Kodmarao and family. సార్ అలాగే 88లో డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యారు. 88 అంటే సార్ ఇతనికి చెప్పాలి. నేను అండగా వచ్చిన కొత్తలోనే ఎక్కడ జాబ్లు అప్లై చేస్తున్నాను కదా, జిరాక్స్ తీయాలంటే ఈయనకి ఇచ్చేవాడు సార్. ఈయన చెప్పేసారు మీరు 9 దగ్గరికి వచ్చేయండి ఆఫీస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాగితాలు ఎందుకంటే ఊరి నుంచి వచ్చాం కనుక ఏమైనా జిరాక్స్ ఇక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలంటే ఈ దగ్గరికి వెళ్ళిపోతే ఈయన మొత్తం ఉదయం ఇచ్చి వెళ్ళిపోతే 12 గంటలకు మళ్ళీ సర్టిఫికేట్ రెడీ చేసి దాస్తారు నేను పనిచేస్తాను అనమాట. బ్రదర్ దగ్గర ఆయన ఇంటి దగ్గర నుంచి ఇచ్చేసాడు అనమాట. ఎప్పుడు మర్చిపోయాను గట్టి కొద్ది గట్టిగా సార్. ఆదరణీయులు మామిడిపల్లి గ్రామ వాస్తవ్యుడు సర్వశ్రీ కర్నూలు కోనమరావు మాస్టర్ గారు, అధ్యక్షులు
సహాయ కార్య దర్శిని శ్రీ కీల్ దామోదరం గారు మరియు నాయుడు గారు తిరుమల జోగరం గారు, కోశాధికారి శ్రీ పాతిరి ముకుందరావు గారు, తదుపరి కమిటీ కార్యవర్గ సభ్యులు, నాతోటి సోదరులకు మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు ఈ సభను నిర్వహించిన విశేషం మనందరికీ సుప్రీదాతని, ముఖ్యంగా నన్ను మన గ్రామ వాస్తవ్యులు అందరూ సగర్వంగా ఆహ్వానించి నన్ను ఈ సభా వేడుకలో సన్మానం చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేను. అయితే దీనికి పురస్కరించుకుని కొన్ని విషయాలు మీ ముందు సద్వినియోగంగా తెలియజేస్తూ ఉన్నాయి. మన గ్రామ వస్తువులు అయిన శ్రీ పాదం తాతారావు గారు కార్యదర్శి ఈరోజు మన ముందు లేరు. ఆయన్ని స్మరిస్తూ మనసులో అదే అని వ్యక్తం చేస్తూ ఆయనకి ఎల్లవేళలా మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతునికి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి ప్రగాధ సందర్భం తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభలో హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కుటుంబ సభ్యులందరికీ తరఫున ఆర్థిక అభినందనలు అందరికీ ధన్యవాదాలు అని చెప్పి సహకారం కావాలని చెప్పి ఈరోజు మనం అందరికీ తెలిసింది సభ్యులు రిటైర్ అయ్యారు. మోహన్ రావు గారు, ముద్దురావు గారు, అలాగే ఆ సందర్భంగా మనం ఈరోజు చిన్న సన్మానం చేస్తున్నాము. వాళ్ళు అందరూ ఫ్యామిలీకి చక్కగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను.